హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రాస్ కమ్యూనికేషన్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీంట్లోని స్పెషలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఇస్తే రిలీజ్ అయినాయండి. పోస్టులు వచ్చేసి 1040 ఉన్నాయండి. చూడండి, 1040 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ 19th వచ్చిందండి. 19th జూలై 2024 అప్లికేషన్స్ అయితే మనకి ఓపెన్ అవుతున్నాయి. దీనికి అప్లికేషన్ ఫీజు చూడండి ఒకసారి. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ అండి అప్లికేషన్ ఫీజు. జనరల్ ఈడబ్ల్యూఎస్, జనరల్ అంటే ఓసీ వాళ్ళలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా ఉంటారు. వాళ్ళకి మాత్రం 750 రూపాయలండి ఫీజు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అంటే. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళెవరికి కూడా ఫీజు లేదు. ఫీమేల్స్కి, మేల్స్కి ఇద్దరికీ ఫీజు లేదండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి మీరందరూ ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది, డబ్బులు కట్టుకోవడం. నెక్స్ట్ ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూడండి 19/7/2024. లాస్ట్ అప్లికేషన్స్ డేట్ చూడండి, పేమెంట్ డేట్ అని చెప్పి ఇచ్చాడు 8/8/2024. ఆగస్టు 8 వరకు ఉన్నాయి. వేకెన్సీ యొక్క పోస్ట్ నేమ్ చూడండి, స్పెషలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్, ఎస్ఓ అంటారండి, స్పెషలిస్ట్ ఆఫీసర్ అని చెప్పి అంటారు. దాని క్వాలిఫికేషన్ చూడండి ఒకసారి. క్వాలిఫికేషను సంవత్సరాలు అంటే వయస్సు, అలాగే పోస్ట్ నేమ్ 2 ఇచ్చేస్తాడు. మొత్తం 3 ఇచ్చాడు. పోస్ట్ నేము, ఏజ్, ఎన్ని పోస్టులు, క్వాలిఫికేషన్. ఇక్కడ పోస్ట్ నేమ్ చూడండి, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ ప్రొడక్ట్ లీడ్. ఎన్ని పోస్టులు ఉన్నాయంటండి? 2 ఉన్నాయి. ఎంత వయసు ఉన్న వాళ్ళకండి? 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి. క్వాలిఫికేషన్ చూడండి, సిఏ, సిఎఫ్ఏ ఆర్ ఎంబీఏ, పీజీడిఎం, పీజీడిబిఎం. ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. నేను ఇది చదివేసరికి లెంత్ ఎక్కువ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసి దీని గురించి వివరాలు చూడండి. నేను స్క్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కటి చూసుకోండి. ఇంకా మెయిన్ మనకి ఏంటంటే బీటెక్ వాళ్ళు కూడా ఉంది, పెట్టుకోవచ్చు. బీటెక్ వాళ్ళకి 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. బీటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు. కాకపోతే పోస్ట్ వచ్చేసి ఒక్కటే ఉంది, దాన్ని ఆలోచించి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 273 పోస్టులు ఉన్నాయి చూడండి, రిలేషన్షిప్ మేనేజర్ అని చెప్పి. దీని ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉండాలి. ఎనీ డిగ్రీ అండి క్వాలిఫికేషను. వీపీ వెల్త్ అని చెప్పి ఇచ్చారు. 643 పోస్టులు ఉన్నాయంటండి. దీనికి 26 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ బిలో ఉండాలి. ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. రిలేషన్షిప్ మేనేజర్, టీమ్ లీడ్ అని చెప్పి 32 పోస్టులు ఉన్నాయండి. ఇలా మనకి ఎక్కువ ఏ పోస్టులు ఉన్నాయండి? ఈ 2 పోస్టులు ఉన్నాయండి, 5 and 6 ఉన్నాయి చూడండి. రిలేషన్షిప్ మేనేజర్ అండ్ వీపీ వెల్త్ అని చెప్పి ఉన్నాయి. ఎనీ డిగ్రీ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక్కడ ఏజ్ ప్రకారం చెక్ చేసుకోండి అది కూడా. ఇంకా మీకు ఏమన్నా తెలియట్లేదంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఒకసారి ఇక్కడ ఆన్లైన్ అప్లై అవుతున్నాయో లేవో. మనకైతే వచ్చేసినాయండి, ఇదిగోండి చక్కగా ఓపెన్ అవుతున్నాయి. మీరు కనుక కొత్తగా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే కనుక క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ అని చెప్పి ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు వచ్చేసిందండి వెబ్. అయితే ఈ వెబ్ ఇలా వచ్చింది మనకి. మనం దీన్ని ఓకే చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇచ్చే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా చూడండి, ప్రజెంట్ రన్నింగ్లోనైతే పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు ఉన్నాయండి. 10th క్లాస్ బేస్ మీద అండి. ఇవి అందరూ అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మెరిట్ తీస్తారని చెప్పి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులు కూడా రన్ అవుతున్నాయి. దాంట్లో కూడా ఆల్ బ్యాంక్స్ గురించి అయితే మనకి అన్ని బ్యాంక్స్లకు సంబంధించిన క్లర్క్ పోస్టులు వస్తున్నాయండి. ఎస్బీఐ, ఎస్ఓస్ ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి అండి. ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఉంది కదండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మల్టీ టాస్కింగ్ ఇది మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్, దేనికైనా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి పెట్టారు. నెక్స్ట్ ఎస్ఎస్సిలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సీజీఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీన్ని చూడండి, సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్స్. మీరు ఎవరైతే దీనికి అప్లై చేసి ఉంటారో దానికి అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయండి, చెక్ చేసుకోండి. ఎస్ఎస్సి ఎవరు రాశారో సిహెచ్ఎస్ఎల్ ఆన్సర్ కీ ఉందండి, చెక్ చేసుకోండి. యూపీఎస్సీ, సిఎస్సి రిజల్ట్స్, యూపీఎస్సీ, ఐఎఫ్ఎస్ రిజల్ట్స్. వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.